చందమామ కథ తగిన సలహాలు. ఒకానొకప్పుడు కోసల దేశాన్ని ఏలిన ప్రచండుడు ప్రజలకు ఏ లోటు లేకుండా పాలించేవాడు. ఆయన గుండెపోటు వల్ల అర్ధాంతరంగా మరణించడం చేత ఇంకా విద్యాభ్యాసం కొనసాగిస్తున్న ప్రచండుడి కుమారుడు సుకుమారుడు దేశానికి రాజు కావడం జరిగింది. అన్ని రకాల విద్యలు ముగించినాకనే రాజనీతి యువరాజుకు నేర్పడం కోసల దేశపు ఆచారం. కానీ సుకుమారుడు రాజగురువు వద్ద శిక్షణ పొందక పూర్వమే రాజు అయ్యాడు. అతనికి అన్ని విద్యలు నేర్పినవాడు సుమతి. సుమతి గొప్ప విద్యావేత్త మాత్రమే కాక గొప్ప తత్వవేత్త కూడాను. రాజైనప్పుడు సుకుమారుడికి సుమతి కొన్ని సలహాలు ఇచ్చాడు. మనిషికి ముఖ్యమైనది మనస్సు. దాన్ని ఎల్లప్పుడూ స్వచ్ఛంగా ఉంచుకోవాలి. తప్పు పనులను గురించి నిత్యము ఆలోచిస్తూ వాటిని చేయకుండా ఉండటం కంటే ఒకసారి తప్పు చేసి శాశ్వతంగా మనస్సును శుభ్రం చేసుకోవటం మంచిది. ప్రతి మనిషికి అహం ఉంటుంది. అందువల్ల తానే గొప్పవాడు అనుకుంటాడు. ఎదుటివాడి గొప్పతనాన్ని గుర్తించిన వాడే నిజంగా గొప్పవాడు. అటువంటి వాళ్ళనే రాజు చేరదీయాలి. మనుష్యులు రెండు రకాలు, మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు. దేశంలో చెడ్డవాళ్ళను నశింపచేసి మంచివాళ్ళు మాత్రమే ఉండేలా చేయటం రాజు కర్తవ్యం. మనం ఏది సంకల్పించినా భగవంతుడి సహకారం లేకపోతే ఏ పని జరగదు. భగవంతుడి సహకారం ఉంటే మనం సంకల్పించని పని కూడా దానంతటా అదే జరిగిపోతుంది. ఈ సలహాలు విని సుకుమారుడు తనకు రాజనీతి అంతా తెలిసిపోయిందనుకున్నాడు. 1 సంవత్సరం లోపల అతను విలాసపురుషుడుగా తయారయ్యాడు. ప్రచండుడి పరిపాలన చూసిన ప్రజలకు ఇతని పరిపాలన చాలా అసంతృప్తి కలిగించింది. వాళ్ళు అనేక రకాల ఇబ్బందులకు గురికాసాగారు. 2 సంవత్సరాలు గడిచేసరికి రాజ్య పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది. కోసల దేశం ఆర్థికంగానూ సైనికంగానూ కూడా బలహీనమైనదని పుకార్లు బయలుదేరి పొరుగు దేశపు రాజు కోసలను జయించడానికి సైనిక సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. ఇది విని సుకుమారుడు సుమతి వద్దకు వెళ్ళి, గురువర్య, అన్నీ మీ సలహా ప్రకారమే చేస్తున్నాను, కానీ పరిపాలన సక్రమంగా ఉన్నట్లు కనపడట్లేదు. నాకు కలవరంగా ఉన్నది అన్నాడు. నేను చెప్పినట్లు నువ్వు చెయ్యలేదు. విలాస పురుషుడివైపోయావు అన్నాడు సుమతి విసుగుగా. పాపపు ఆలోచనలను మనసులో పెట్టుకోకుండా ఆచరణలో పెట్టి వాటి నుండి మనస్సుకు విముక్తిని కలిగించాలని మీరే కదా చెప్పారు. మద్యపానం నుంచి, స్త్రీల నుంచి నా మనస్సు ఇంకా విముక్తి పొందనే లేదు అన్నాడు సుకుమారుడు. ఆ మాట విని సుమతి కంగారు పడ్డాడు. తన సలహా ఇలాంటి విపరీతానికి దారితీస్తుందని ఆయన ఊహించలేదు. ఏం చేయాలో తోచక ఆయన రాజగురువు కోసం కబురు పెట్టాడు. ఇంతకాలానికి రాజగురువు సుకుమారుడు కలుసుకున్నారు. రాజగురువు సుమతికి ఏర్పడిన సమస్య గురించి విని చిన్నగా నవ్వి, చూడండి, మీరు సుకుమారుడికి ఇచ్చిన సలహాలు చాలా గొప్పవే. అవి వేదాంతులకు తప్ప సామాన్యులకు పనికిరావు. ప్రజాపాలన చేయవలసిన యువకుడికి అసలే పనికిరావు అని సుకుమారుడి కేసి చూసి, రాజుకి ప్రధానమైనది మనస్సును శుభ్రంగా ఉంచుకోవటం కాదు, నిదానంగా ఆలోచించటం. విపరీతమైన కోపం వచ్చి నువ్వు ఒక మనిషిని చంపేశావనుకో, రాజువు కాబట్టి నీకు అడ్డు ఉండదు. ఆ మనిషిని చంపేసి నీ మనస్సును శుభ్రం చేసుకుంటావు. కానీ ఆ తర్వాత ఎంత కోరినా ఆ మనిషిని తిరిగి బ్రతికించలేవు. అందుచేత నువ్వు నీ ప్రవర్తనను బాగా అదుపులో పెట్టుకోవాలి అన్నాడు. రాజగురువు చెప్పిన దానిలోని సత్యం సుకుమారుడికి అర్థమైంది. రాజు కావలసిన వాడికి సలహాలిచ్చే శక్తి తనకు లేదని సుమతి గ్రహించి క్షమాపణ చెప్పుకొని వెళ్ళిపోయాడు. తర్వాత రాజగురువు సుకుమారుడితో, నువ్వు రాజువు, అధికారంలో ఉన్నావు. తెలివైన వాడెవడు నిన్ను ఎదురుగా తిట్టడు. నీ నుంచి బహుమానం పొందటం కోసం ఎందరో నిన్ను ఇంద్రుడివని చంద్రుడివని పొగుడుతారు. వాళ్ళంతా నీ గొప్పతనం గ్రహించిన వాళ్ళు అనుకొని చేరతీయటం తెలివి తక్కువ. వాళ్ళందరూ రాజభక్తి గలవారు కారు. అసలైన రాజభక్తుణ్ణి నీకు చూపిస్తాను. ఈ రాత్రి
అతని ఇంటికి మనం మారువేషంలో వెళ్తున్నాం అన్నాడు. ఆ రాత్రి వాళ్ళిద్దరూ మారువేషాలలో ఒక పేద బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళారు. పొరుగురు వారమని చెప్పగానే ఆ బ్రాహ్మణుడు వారికి ఆ రాత్రి తన ఇంట ఆశ్రయంతో పాటు ఆతిథ్యం కూడా ఇచ్చాడు. మాటల సందర్భంలో రాజగురువు దేశ పరిస్థితిని గురించి ప్రస్తావించాడు. వెంటనే బ్రాహ్మణుడు ఆవేశపడిపోయి దేశపు రాజుని నానా మాటలు అన్నాడు. ఆ బ్రాహ్మణుడు తనను ప్రచండుడి కడుపును చెడబుట్టాడని, చేతకానివాడని, ప్రజలను నానా కష్టాలు పెడుతున్నాడని నిందిస్తుంటే సుకుమారుడు ఎంతో కష్టం మీద తన కోపాన్ని అణుచుకున్నాడు. ఒక రాత్రి వేళ రాజగురువు సుకుమారుడు ఆ బ్రాహ్మణుడి ఇంటి నుంచి బయటపడ్డారు. సుకుమారుడు రాజగురువుతో, ఈ బ్రాహ్మణుణ్ణి నేను ఎరుగుదును. రోజు ఆస్థానానికి వస్తాడు. అందరూ నన్ను పొగిడి సంభావన తీసుకుపోతారు. ఇతగాడు మాత్రం ఏమీ మాట్లాడడు. అందుచేత ఇతనికి ఏమీ సంభావన ఇవ్వరాదని నేనే ఆదేశించాను. ఎందుకో ఇతను నా మీద బాగా కోపం పెంచుకున్నట్లున్నాడు. నోటికి వచ్చినట్లు మాట్లాడాడు. మీరు కానీ పక్కన లేకపోతే ఇతన్ని ఏం చేసి ఉందునో అన్నాడు. రేపు మళ్ళీ మారువేషంలో వెళ్ళి ఏం జరుగుతున్నదో చూద్దాం అన్నాడు రాజగురువు. మర్నాడు వాళ్ళిద్దరూ మళ్ళీ రాగానే ఆ బ్రాహ్మణుడు వారికి మర్యాద చేసి అర్ధరాత్రి వేళ వెళ్ళిపోయారు. కారణం ఏమిటి? నా ఆతిథ్యంలో లోపమేమీ లేదు కదా అని అడిగాడు. వెంటనే రాజగురువు ఆ బ్రాహ్మణుడికి సుకుమారుని పరిచయం చేస్తూ, ఇతను ఈ దేశానికి ప్రభువు. తనను అన్ని మాటలన్న వాడి ఇంట నిద్రపట్టక వెళ్ళిపోదామని అన్నాడు. సుకుమారుడు మారువేషం తొలగించాడు. బ్రాహ్మణుడు కంగారుగా లేచి నిలబడి, తమరు ప్రభువులని తెలియక నిన్న అన్ని మాటలు అన్నాను, నన్ను క్షమించాలి. పేద బ్రాహ్మణుణ్ణి మర్యాదలన్నా సరిగ్గా చేయలేకపోయాను అన్నాడు రాజుకు ఒక ఆసనాన్ని వేస్తూ. రాజగురువు నవ్వి, ఎందుకయ్యా వెర్రి బ్రాహ్మణుడా, నువ్వు ఎన్ని మర్యాదలు చేసినా రాజు మనసు మారదు. నువ్వు ఎలాగూ శిక్ష అనుభవించవలసి ఉంటుంది అన్నాడు. బ్రాహ్మణుడు తొనకలేదు. శిక్షకు భయపడి నేను మర్యాద చేయటం లేదండి. నా దేశాన్ని ఏలే రాజంటే వ్యక్తిగతంగా నేను ఇష్టపడకపోవచ్చు, కానీ ఆ స్థానానికి నేను ఎప్పుడు గౌరవిస్తాను. ఆయన ఎన్ని తప్పులు చేసినా ఆ స్థానంలో ఉన్నంతకాలము నేను ఆయనను గౌరవిస్తాను. నా దేశపు రాజుకు అమర్యాద చేయటం నన్ను నేను కించపరుచుకోవటమే కదా. ఆయనలో మార్పు రావాలని కోరుతూ ఆయనను ఆశీర్వదించడానికి నేను రోజు ఆస్థానానికి వెళ్తాను. అయితే ఆయనలో లేని గుణాలు ఉన్నట్టుగా పొగడను. అందుకే నాకు సంభావన కూడా ముట్టదు. అయినా తరతరాలుగా వస్తున్న ఈ వంశాచారం నేను వదలటం లేదు అన్నాడు. ఈ మాటలతో సుకుమారుడికి కనువిప్పు కలిగింది. అక్కడి నుంచి బయటపడ్డాక రాజగురువు, అసలైన రాజభక్తుని చూశావు కదా, ఇలాంటి వాడు పొగిడినప్పుడే నువ్వు సంతోషపడాలి. మిగిలిన వాళ్ళ పొగడ్తలు ఉత్తమాటలే అన్నాడు. తరువాత రాజగురువు సుకుమారుడితో, మనిషి మంచివాడైనా చెడ్డవాడైనా ప్రతివాడి నుంచి నేర్చుకోవలసినది ఉంటుంది. రాజు అందరి నుంచి నేర్చుకోవటానికి ప్రయత్నం చేయాలి అన్నాడు. ఈ మాట సుకుమారుడికి అసందర్భంగా తోచి, మన కారాగారంలో ఎందరో నేరస్తులున్నారు. అటువంటి వాళ్ళ దగ్గర నేను ఏం నేర్చుకోవాల్సి ఉంటుంది అన్నాడు. మర్నాడు రాజగురువు అతన్ని కారాగారానికి తీసుకుపోయాడు. అక్కడ ఉన్న నేరస్తులలో ఒకడు గుర్రాల దొంగ. అతి లాఘవంగా ఏ గుర్రాన్నైనా లొంగదీసుకొని క్షణాల మీద మాయమైపోతాడు. ఇతడి వద్ద గుర్రాల దొంగతనం నేర్చుకోవలసి ఉంటుందా అని సుకుమారుడు వెటకారంగా అన్నాడు. కాదు, కానీ ఎంత కొత్త గుర్రాన్ని అయినా ఎలా లొంగదీసుకోవాలో నేర్చుకోవాలి. క్షణాల మీద మాయం కాగల గుర్రపు స్వారీ నైపుణ్యం నేర్చుకోవాలి అన్నాడు రాజగురువు గంభీరంగా. అలాగే ఎన్నోసార్లు రాజుగారి కోశాగారంలో జొరబడి డబ్బు కాజేసిన దొంగ దగ్గర పటిష్టమైన కాపలా ఉన్న భవనాలలో ప్రవేశించే విద్య నేర్చుకోవాలని రాజగురువు అన్నాడు. అలాగే ఆయన ప్రతి నేరస్తుడి నుంచి నేర్చుకోవలసినది ఏదో ఒకటి ఉన్నదని చెబుతూ వచ్చాడు. ఆఖరికి ఒక నేరస్తుని చూపుతూ, కారాగారాధికారి ఇతన్ని అసహ్యించుకోని వాళ్ళు లేరు. తనకు మేలు చేసిన వారికి కూడా కీడు చేస్తాడు. కృతజ్ఞత అనేది ఏ కోశానా లేదు. ఏ క్షణాన ఏది తోస్తే అది చేసేస్తాడు. ఇతని మూలాన ఎందరో స్త్రీలు మానం కోల్పోయారు.
ఎందరో మనుషులు ప్రాణాలు కోల్పోయారు అన్నాడు. ఇలాంటి వాడి వద్ద నేర్చుకోవలసింది ఏముంటుంది అని సుకుమారుడు అడిగాడు. మనిషి ఎలా ప్రవర్తించకూడదో ఇతడి నుంచి నేర్చుకోవచ్చు అన్నాడు రాజగురువు. వెంటనే సుకుమారుడు చేతులు జోడించి, మీరు చెప్పినవన్నీ అక్షరాల నిజం అన్నాడు. ఇంకా అయిపోలేదు. ఈ నేరస్తులందరికీ ఈ కాపలా ఎందుకు అని రాజగురువు అడిగాడు. వీళ్ళు తప్పించుకుపోతే ప్రజలకు అపాయం కదా, అందుకని అన్నాడు సుకుమారుడు. మనం ఏం చేద్దామన్నా భగవంతుడి సహకారం అవసరం కదా. మంచి పనికి భగవంతుడి సహకారం ఉంటుంది కదా. నేరస్తులను కాపలా కాసే భారం భగవంతుడి మీద వెయ్యక మనుషుల మీద ఎందుకు ఉంచావు అని రాజగురువు అడిగాడు. ఇది కఠినమైన ప్రశ్నగా తోచిన సుకుమారుడు జవాబు చెప్పలేదు. అంటే మన ప్రయత్నం లేకుండా భగవంతుడి సహకారం కూడా లభించదన్నమాట, అంతేనా అని రాజగురువు అడిగాడు. తర్వాత సుకుమారుడు రాజగురువు వద్ద ఎన్నో విషయాలు తెలుసుకొని రాజనీతి అలవర్చుకొని తండ్రిని మించిన కొడుకు అనిపించుకునేలాగా రాజ్యం చేశాడు. జీవితంలో సరి అయిన సమయంలో తగిన సలహాలు లభించడం కూడా అదృష్టమే. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టిపొట్టి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.